నుంచి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏఐ జనరేటెడ్ మార్ఫింగ్ ఇవన్నీ చెప్పారు. ప్లస్ బీజేపీ నేతలు మొన్నటి వరకు బండి సంజయ్ కిషన్ రెడ్డి నన్ను తిట్టారు, నిన్న స్వయంగా నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారని చెప్పి ఆయన చెప్పుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు అనిరుద్ రెడ్డి అన్నారు మీరు మీటింగ్ లో కూర్చున్నట్టే చెప్తున్నారని. ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి పార్టీ గురించి ఆయన ఏం చెప్పారంటే పార్టీ గురించి నెగటివ్ మాట్లాడితే పార్టీ పల్చన్ అయితే మీరు గెలవరు, నేను గెలవను, ఎవరు గెలవరు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొడంగల్లో నేను 9,000తో ఓడిపోయాను రేవంత్ రెడ్డి, ప్లస్ మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఓడిపోయారు. అప్పుడు గెలిచింది 19 మంది, అంతకుముందు 2014 ఎలక్షన్స్ లో 21 మంది, మొన్న 19 మంది. సో పార్టీ గురించి పలచన అయితే అందరూ ఓడిపోతారు, పార్టీ గురించి మంచిగా ఉంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలుస్తారు. అప్పుడు 9,000తో నేను ఓడిపోయాను, ఇప్పుడు 35,000తో గెలిచాను కొడంగల్. ఎందుకు? పార్టీకి కాంగ్రెస్ కోటేయాలని ప్రజలు అనుకున్నారు. సో పార్టీ ఇమేజ్ ను మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎమ్మెల్యేలు సరే మంత్రివర్గం గురించి రావాలి అన్న ఆస్పిరేషన్ అందరికీ ఉండొచ్చు, కానీ మనం హైకమాండ్ కు విడిచిపెట్టాం. హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి ఎవరికి మంత్రివర్గాలు. సో రోజుకో స్టేట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తే కరెక్ట్ గా అది అస్సలు కరెక్ట్ కాదు. అద్దంకి దయాకర్ చూసుకొని నేర్చుకోండి అని ముందరున్న అద్దంకి దయాకర్ చూపించారు. అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా, ఎమ్మెల్సీ కూడా ఫస్ట్ టర్మ్ లో ఇవ్వకుండా ఆయన వెయిట్ చేశారు, ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఆయన చూసి నేర్చుకోండి మీరంతా అని చెప్పారు. ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ కూడా చేయొద్దు హైకమాండ్. అంటే ఇటీవల మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే నిన్న బహిరంగ సభలో మాట్లాడారు. నాకు ఆయన వివేక్ ను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. మళ్ళీ వివేక్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చేది బీజేపీలో ఉంటే నేను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అయ్యానని. ప్రేమ్ సాగర్ ఏమో అన్ని పార్టీలు తిరిగిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారని. రాజగోపాల్ రెడ్డి ఏమో జానారెడ్డిని తిట్టారు. జానారెడ్డి ధృతరాష్ట్ర లాగా చేస్తున్నారు, నేను అడుక్కోవడం ఏంది మంత్రి పదవి గురించి, నేను కదా భువనగిరి ఎంపీ సీట్ ను గెలిపించింది, మిగతా చోట్ల అందరూ మంత్రులు ఇన్ఛార్జ్ పెడితే ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టి నేను కదా గెలిపించింది అని చెప్పి ఆయన మాట్లాడారు. సో వీటన్నిటికీ కౌంటర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో సిఎల్పి మీటింగ్ లో ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ కు ప్రచారం చేయండి, మే 1 నుంచి జూన్ 2 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాల వరకు అందరు ఎమ్మెల్యేలు ఇంటింటికి పోండి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించండి, నేను కూడా తిరుగుతానని చెప్పారు. అంటే నౌ రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ గ్రహించారు. ఒకటి, ఇంకెప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల మీద ఎక్కువ చర్చ జరిగితే మంచిది, పార్టీ గురించి ఎక్కువ చర్చ జరిగి పార్టీల గొడవల గురించి చర్చ జరిగితే కాంగ్రెస్ వస్తే వీళ్ళు కొట్లాడుకుంటారు, ఏం పని చేయరు అన్న ఇంప్రెషన్ రావద్దని రేవంత్ రెడ్డి గ్రహించి ఇవాళ సిఎల్పి మీటింగ్ లో ఆ కామెంట్ చేశారని అనుకోవచ్చు. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ లేటెస్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిఎల్పి సమావేశంలో సీఎం